హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోరని రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఒక పుల్లని మామిడికాయని తీసుకొని తొక్క ఒలిచేసుకోండి. ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోండి. గ్రేటర్ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను గ్రేటర్తో గ్రేట్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. దానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వాడుతున్నాను. పులిహోర అన్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. పులిహోరకి తాలింపు గింజలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి. 4 లేదా 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడే పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఈ ఆయిల్లో పసుపును వేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకునేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అన్నాన్ని ముందుగానే ఉడికించి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మామిడికాయ తురుముని మీరు తినే పులుపును బట్టి కొద్దిగా వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా పసుపు ఆయిల్ అంతా కలిసిపోయేటట్లుగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.